అందరికీ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఉండాలి. మన ఛానల్ 4000 మంది సబ్స్క్రైబర్లకు రీచ్ అయింది. అందుకోసం ఇలా స్పెషల్ కాబట్టి మనం ఏదైనా టెంపుల్ అనుకుంటున్నా. ఆ టెంపుల్ అనేది ఈ బ్లాగ్లో మొత్తం చూపెడతా. అండ్ ఉగాది సంవత్సరం అంటే కొత్తగా ప్రతి ఒక్కటి చెడు మంచి అన్నీ ఉంటాయి. కానీ మనం మంచి దిక్కే వెళ్ళాలని కోరుకొని మన టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. 4000 మంది అంటే చిన్న ముచ్చట కాదు. అందుకోసమే ఈ స్పెషల్గా ఈ సంవత్సరం గుడికి వెళ్దాం అనుకుంటున్నా. ఆ గుడి ఏ విధంగా ఉంటుంది అంతా మీకు ఈ వ్లాగ్లో చూపెడతా. రండి వెళ్దాం. సో గాయస్, ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో కనిపించేది కట్ట మీద ఉన్న మన కట్ట రాజేశ్వర స్వామి అని ఇస్తారు. ఇది చెప్పేలా మా ఊరు పక్క పొండి ఉంటుంది. ఇదే మనం వెళ్తున్నాం. వీడికే ఇట్లా కిందికి వెళ్ళి పోయి అంచెలు రావాలి. ఇక్కడ టెంపుల్ ఇది బాగానే మంది వచ్చారు. పొద్దుల వాళ్ళు అత్తారో రారో అనుకున్నా అని. ఇది కమ్మను, కానీ మనం ఇట్లా సైడ్ నుంచి వెళ్ళి మీదికి పోతున్నాం. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుందండి, చూపెడతాయి అందరికీ. అందుకోసం ఇటు మీదికి తీసుకొచ్చినా. చూసిరుగా మొత్తం చెరువు ఏరియా, అందుకే కట్టు ఉంటుంది దీనికి అడ్డం. ఇది మొత్తం చెరువు. ఆల్రెడీ మనకు ముందే వచ్చేసారు. ఓకే, మనం వెళ్దాం. కొబ్బరికాయ పట్టుకొని వెళ్తున్నా టెంపుల్ కాడికి. మనకు ఇట్లా పోతున్నాం. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే ఇవన్నీ నవగ్రహాలు అండి. మొత్తం నవగ్రహాలు. ఇక్కడ నవగ్రహాలకు ఇక్కడ పూజ చేస్తారు ఎక్కువ. ఇక్కడ నవగ్రహాలు చూసిరు అన్ని దేవుళ్ళు ఏ విధంగా ఉన్నాయో. సో ఇక్కడ చూస్తున్నారా మొత్తం అన్ని నవగ్రహాలు. ఇగో నవగ్రహాలు అక్కడ నువ్వులు పోస్తే మొత్తం మొలకొచ్చినాయి. ఈ విధంగా పూజలు జరుగుతాయి ఇక్కడ దేవుళ్ళకు. ఇది నవగ్రహాలు. అది టెంపుల్ అండి. అందరు వచ్చేసారు ప్రొద్దునే. పోదాం ఆడికి కూడా. మంచిగా చేసారు ఇదంతా. చూడండి, ఇవి నవగ్రహాలు కంప్లీట్ మొక్కినాం. మన ఇక టెంపుల్ కాడికి వెళ్ళిపోదాం. ఇక టెంపుల్ కాడికి వెళ్ళిపోయి ఆడ ఏ విధంగా ఉంది అని చూద్దాం. ఇదే టెంపుల్. వెళ్దాం పదండి. అందరికీ ఉగాది నామ శుభాకాంక్షలు. అని దేవుడు అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి అని ఒక ప్రదక్షిణ చేద్దామని బయలుదేరినా. పొంగ కాళ్ళకు ఒకటి ఏమో తలిగినట్టు అయింది. ఏందని చూశారు కదా, కొబ్బరికాయ మొక్కినాం. స్వామి దేవుడు అంతా నువ్వు అనుకొని ఇట్లా పోతా ఉన్నాం. పోయి అందరూ మంచిగా ఉండాలని ఈరోజు టెంపుల్కి రావడం అయితే జరిగింది. ఇక గజస్తంభం కాడ మొక్కి లోపలికి పోదాం. ఇక ఒక చుట్టూ తిరిగినాం. స్వామి దేవుడు అని ఎంత లోపలికి పోతే అయిపోద్ది. అయ్యగారు ఇటు బయటకు పోతుండవు. నేను లోపలికి వచ్చి అయ్యగారు బయటకు కూడా అంతా ఒకటి సరైంది. గంట కొట్టిన ఆడ ఈడేమో టేప్ రికార్డర్ లెక్క పెట్టారు. ఇక్కడ పాటలు పెట్టారు ఆ ఫోన్లో. గంటలు చూడరు మంచిగా ఉన్నాయి. కాబట్టి స్వామి దేవుడు మనసులో ఉన్న కోరిక మంచిగా కోరుకోవాలి. మనం వచ్చినట్టు స్వామికి తెలవాలంటే గంట కొట్టాలి. గంట కొట్టి నందిని మొక్కి శివుని దగ్గరికి పోయి స్వామి దేవుడు అని మొక్కాలి. అందరు మంచిగా మొక్కురి. ఇది కట్టరాజేశ్వర దేవాలయం చూసిరే. ఇది దేవుడు పొద్దుల ఆల్రెడీ పూజలైనవి. పక్క పంట ఉన్నది. ఇది మన ఇవాళ ఉగాది పచ్చడి ఆల్రెడీ వేసారు, రెడీ ఉంది. టేస్ట్ కూడా చేద్దాం ఒక 2 నిమిషాలు. పక్క ఇదంతా గుడి ఒకసారి మొత్తం చూడరు ఏ విధంగా ఉంది. మంచిగా కట్టారు. ఈ ఊళ్ళో 2 శివాలయాలు ఉన్నాయి. ఇది ఒకటి బాగా ఫేమస్ అయింది ఈ మధ్యలో. చూసిరుగా, ఇది అయ్యగారు బొట్టు పెడుతుంది అందరికీ. ఇది టెంపుల్ ఇవాళ మనం వచ్చినాం. ఇదే టెంపుల్. ఇంకా పక్క పొంటి దేవుళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు రేకుల సైడు, అవి కూడా చూద్దాం. మరి అక్కడ కూడా బాగానే పూజలు జరుగుతాయట. చూడు, ఇది టెంపుల్ మొత్తం టోటల్ వ్యూ. అటు వెనుక చెరువు, అక్కడ భక్తులు వస్తారు. భక్తులు ముంగట నంది. ఇటు పక్క పొంటి ఉంటుంది. ఇప్పుడు చూపెడతారు కాదు అదే. ఇవే వీటిని నాగదేవతలు అంటారు, నాగమల్లు అంటారు, శివుని కుమారులు కూడా అంటారు. శివుని కుమారులు అటోటి ఇటోటి పాములు ఉంటాయి. ఇవన్నీ పాతయి కొడతాయి అన్నీ. ఇవన్నీ స్వయంగా పిలిచినాయి. ఇక్కడ ప్రత్యక్షంగా పిలిచినాయి. అందుకోసమే వీటికి సపరేటు మొక్కుకూరు. మొన్న మొత్తం ఇదంతా పని జరిగింది. చూసిరుగా, ఏదో అనుకోకూరి. ఇది ఉగాది పచ్చడి. మనం టెంపుల్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉగాది పచ్చడి తయారు చేశారు. అది మనకి ఇచ్చారు. దాన్ని మనం ఏ విధంగా ఉందో టేస్ట్ చేద్దాం. దీనిలో అయితే నాకు ఒక 3 మామిడికాయలు ఇంకా
ఇంత కారంగా అనిపిస్తుంది కొద్దిగా లైట్ గా. ఏమో వేసారు సంథింగ్. చూద్దాం ఎట్లుందో. మనం మామిడికాయ తీసుకున్నాం మనకు. మంచిగా ఉంది ఉగాది పచ్చడి. మీరు ఇట్లా టేస్ట్ అయితే కామెంట్ చేయరు. ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.